ఈ శరీరం మీద మోహం ఉండకూడదు. ఈ శరీరం మీద శాశ్వతం కాదు. ఇది నశించిపోయేదే. ఆత్మ అనేది శాశ్వతం. జ్ఞానం అనేది శాశ్వతం. మనం అంతా కూడా దాని మీదనే పెంచుకోవాలని చెప్పడం కరెక్టా? అసలు ఈ శరీరాన్ని కాపాడుకుంటూ చేయడం ఎలా దీన్ని? ఈ ఆత్మ ఒకటే శాశ్వతం అయితే ఈ ఇంటర్వ్యూలో మనకు అవసరం లేదు కదా. హ్మ్. మీరు పెళ్లి చేసుకోనక్కర్లేదు, పిల్లల్ని కనక్కర్లేదు, భార్యాభర్తలు పోషించుకోనక్కర్లేదు. హ్మ్. ఈ శరీరంలో ఉన్నప్పుడు దీని ధర్మాలు పాటించి తీరాలి, తప్పదు. హ్మ్. కానీ మనం వెళ్ళే జర్నీ ఎక్కడికి? హ్మ్. ఆత్మతత్వం వైపే మన జర్నీ. అది తెలుసుకోవడానికే మనిషి జన్మెత్తాం. ఆ! అంతేగాని పుట్టిన వెంటనే ఇవే నాకు అవసరం లేదు అంటే గతంలో ఆ ప్రాక్టీస్ అని చేసి ఉండాలి. ఒకసారి రమణ మహర్షి గారు అలాంటి ప్రాక్టీస్ చేశారు. ఆ! కాబట్టి ఆయనకి శరీరానికి అవసరం, ఆహారం అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, ఏం అవసరం లేదు. హ్మ్. ఆఖరికి ఆ కాలుకి మీద ఇబ్బందికరమైన ఇబ్బంది వచ్చి పురుగులు తింటున్న శరీరాన్ని ఆయనకేం పట్టలేదు. హ్మ్. ఇది నాది కాదు అని ఉండగలిగారు. అంటే ఆత్మస్థితి ఆయన వచ్చేసింది. హ్మ్. కానీ కర్ణుడు అలా కాదు కదా. హ్మ్. కర్ణుడికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పరశురాముడి దగ్గరికి ఆ జోరీగా కందిరిగా జోరీగా కొడుతూ ఉంటే ఓర్చుకున్నాడు, బలంగా ఓర్చుకున్నాడు. హ్మ్. కానీ ఆత్మతత్వం లేడు. హ్మ్. కాబట్టి ఆ విద్య ఆయనకి ఏదో రోజు అక్కడికి రాకుండా పోయింది. ఆ! కాబట్టి చేతకానితనమే ఒక శుష్క వేదాంతం వైపు దారితీస్తుంది. హ్మ్. మనం ఒక పని చేయలేనప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు, తమో గుణంలో ఉన్నప్పుడు, రజోగుణంలో ఉన్నప్పుడే హ్మ్. ఇలాంటి ఆధ్యాత్మికమైన కబుర్లు చెప్తాం. కానీ ప్రాక్టికల్గా అది ఉండాలి. ఆ! ఇప్పుడు మన దేశంలో నడిచే ఆధ్యాత్మిక వ్యవస్థలో ఒక 80% అంతా కూడా వ్యసనానికి ఎడిక్ట్ అవుతున్నారు. దీని నుంచి బయటపడాలి, చాలా ఇంపార్టెంట్. అంటే మన నార్మల్ లైఫ్ అనేది వీళ్ళు జీవించలేకపోతున్నారు. లేదు, ఆనందం ఏంది? మీకు ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఉన్నారు ఒక మీరు మంచి యోగాభ్యాసి అంటే కనుక ఆ! మీరు ముఖంలో ఆనందం తెలియాలి, మీ జీవితంలో ఆనందం ఉండాలి, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాగుండాలి, హెల్త్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి, అన్ని రకాల వైభవం రావాలి. మరి అన్ని రకాల వైభవం ఎక్కడ ఉంటుంది? ఇంకా కావాలని దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, జపాలు చేస్తారు, యోగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యోగాభ్యాసం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దాన్ని రీచ్ ఎందుకు అవ్వలేకపోతున్నారంటే ఎడిక్ట్ అవుతున్నారు చెప్తే రియలైజ్ అవ్వట్లేదు. ఎడిక్ట్ అవుతున్నారు. ఈరోజు నేను సర్వీస్ చేస్తే చాలా నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నాను. కానీ లోపల అంతరంగ స్థితి మారకుండా, అసలు మనం పొందే గుణాన్ని పొందకుండా అన్నీ సిద్ధంగానే ఉన్నాయి మనకి. కానీ పొంది గుణం లోపల లేనప్పుడు ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది, మీ గుమ్మందేనే పెడుతుంది, మీ పక్కనే ఉంది ఐశ్వర్యం, ఎక్కడో లేదు. కానీ ఇది నాకు ఉంది అని మీ భావం లేనప్పుడు అది మీరు గమనించలేదు. కాబట్టి అభ్యాసం చాలా ఇంపార్టెంట్. పూర్వం నుంచి వచ్చే ప్రతి వంశపారంలో వచ్చి పూజ కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కొట్టి పాడడానికి లేదు, ఇవన్నీ చాలా అవసరం. కానీ ఏ దశలో ఏది అవసరం? సపోజ్ ఫస్ట్ భక్తిలోకి వెళ్ళాం, అదే భక్తిలో ఉండి ఇంకా నాకు చూసి ప్రతి వాడిలోనూ దైవం చూసేంత భక్తి వచ్చినట్టు పరిపూర్ణం అయినట్టు. ఇంకా అప్పుడు ఏ సాధన అవసరం లేదు, వాడికి జ్ఞానం కూడా అవసరం లేదు, అప్పుడు భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. కానీ కొంతకాలం భక్తి అయిన తర్వాత భక్తి నుంచి జ్ఞాన మార్గమే పెడుతున్నాం లేదా? మనం చేసే ప్రతి కర్మ కూడా అవేర్నెస్తో చేస్తామా లేకపోతే మూర్ఖత్వంగా ఏదో చేసుకుంటూ పోతున్నామా అన్న దాని నుంచి బయటపడాలి కదా. కాబట్టి అవన్నీ అవసరం, చాలా అవసరం. ఏది వదిలిపెడితే యోగా కాదు అది. కానీ ఏది ఎంతవరకు అవసరం అది తీసుకోవాలి. అంటే మీరు డైట్ కూడా దీంతో పాటు ఇస్తున్నారా గురుగారు? ఈ ఆహారం ఎలా తీసుకోవాలి ఏంటనే కూడా నియమాలు? డైట్ అన్నది ఎవరైనా చెప్తే వాడు మంచి యోగా మాస్టర్ కాదు అసలు, నా దృష్టి. నేను డైట్లో చెప్తాను, కానీ డైట్ అనేది యూనిక్ కాదు. మీ శరీరతత్వం, మీ మనస్తత్వం, మీ ఆచార వ్యవహారాలు, మీ డిఎన్ఏ, మీ చిన్నప్పుడు ఇష్టాయిష్టాలు, మీ ఇంటిలో లభ్యమయ్యే పదార్థాలు, వీటన్నిటి బట్టి మీ సిస్టమ్ దానికి ఎడిక్ట్ అయింది. మీరు దాని నుంచి బయటికి రావాలంటే ముందు మనస్తత్వం చేంజ్ చేసుకోవాలి. చేసి మీ డైట్ సిస్టమ్ని మీకు ఏది పడుతుందో అది మీరు తెలుసుకోగలగాలి. దానికి ఒక ప్లాన్ చెప్తాం మేము. ఒక 3 నెలలు ఒక ప్లానింగ్ ఉంటుంది మా దగ్గర. మీకు ఏ డైట్ చూస్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఏం తింటే మీ బాడీ పడుతుంది, మీకు ఏది అలవాట్లు, మీరు ఎంచుకున్న ఫుడ్లో ఏది ఫుడ్ మీకు బాగా పడుతుంది, ఏది బాగుంటుంది, అది మీరు ఎలా చూస్ చేసుకోవాలి. ఆ డైట్ ఏ డైట్ ఎలా తింటే మీరు బాగుంటారో మీరు చెక్ చేసుకునే విధంగా మేము ఒక డైరీ ఇస్తాం అన్నమాట. దాన్ని బట్టి మీరు డైరీ చూస్ చేసుకోవాల్సింది, అంతేకాని యూనిక్ ఏం కాదు. అయితే కొత్తలో ఇనిషియల్గా కొంత డైటింగ్ ఉంటుంది. మీరు ఏదో ఒక కడుపు నొప్పితోనో లేకపోతే మోకాళ్ళ సమస్యతోనో ఏదో బాధతో తలనొప్పితో వచ్చారు, వెంటనే మేము చూసి మీకు ఏం ప్రాబ్లం ఉంది,
ఇండైజెషన్ వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. ఎసిడిటీ వల్లే తలనొప్పి వస్తుంది, పాదాల్లో తిమ్మిర్లు వచ్చినాయి, ఏమొచ్చినా ఎసిడిటీ ప్రారంభం. కాబట్టి ఆ ఎసిడిటీ తగ్గించాలంటే ఏం చేయాలి? మీరు ప్రస్తుతం ఇప్పుడు ఏం తింటున్నారో దాన్ని కొంచెం తగ్గించాలి. మిమ్మల్ని పూర్తిగా మానేయక్కర్లా. సపోజ్ మీరు పడని ఫుడ్డే 100% తింటున్నారు, అప్పుడు 100% డైట్ మార్చాలి. కానీ పడని ఫుడ్ 20% తింటున్నారు, మిగతా 80% కరెక్టే. అప్పుడు ఆ పడని ఫుడ్ 20% మీరు మార్చితే సరిపోతుంది. అదే చెప్తే ఇక్కడ పచ్చాలు కానీ ఇదే చిన్న నియమాలు ఏమి ఉండవు. ఆ డైటింగ్ అనేది యూనిక్ కాదు కూడా. తల్లి, తండ్రి, గురువులు వీళ్ళందరికంటే ముఖ్యంగా ముందు శరీరమే ముఖ్యం. అంతే. ఎందుకంటే మీరు ఈ భూమికి వచ్చే ముందు మీరు ఫస్ట్ మీ ఆత్మ, ఆ మనసు అనేది వచ్చి ఆ చలి తాలూకు కణాల ద్వారా మీ బాడీ తీసుకుంది ఫస్ట్. లోపల తల్లి గర్భంలో ఉండగా మీరు బాడీని తీసుకున్నారు ఫస్ట్. ఆ బాడీని తల్లి ద్వారా మీరు డెవలప్ చేసుకుంటూ బయటకు వచ్చారు. కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ మీ బాడీ. దీన్ని మీరు హింసిస్తూ బాధపెడుతూ మీరు ఏ పని చేసినా ప్రపంచంలో ఏది వర్కౌట్ కాదు. ఎప్పుడైతే ఇది చాలా అపురూపమైనదని భావన చేస్తూ ఉంటేనే దీనిలో మీ జర్నీ బాగుంటుంది. అంటే మీ మనసు అప్పుడు బాగుంటుంది, అప్పుడు మీకు వచ్చి అన్ని గిఫ్ట్లు బాగుంటాయి. కాబట్టి ముందు ఇది కరెక్ట్ చేసుకో. సో మీరు ఒక మెసేజ్ బెంజ్ కారు కొనుక్కున్నారు, మీకు నాకు బద్ధశత్రుత్వం నాకు తెలిసినప్పటి నుంచి ఇద్దరికి ఒకళ్ళంటే వాళ్ళు పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. మీ ముందే నేను పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కట్టించుకున్నాను. నాదేదో చిన్న మారుతి కారు, చిన్న కారు. నా మీ కోపంతో మీరు నేను పెట్రోల్ కొట్టించుకోను, మీరు మూర్తి గారు పెట్రోల్ కొట్టించున్నారు కాబట్టి నేను కిరసనాయిల్ వేస్తాను, లేదా నేను ప్లాటినమో లేదా ఇంకోటో పాలో ఏదో పోస్తానంటే అది నడుస్తుందా? దాని మాన్యువల్ ప్రకారం ఇంజనీర్ ఏది ఇచ్చాడో ఆ ఫ్యూయలే దాంట్లో నింపాలి. బాగానే ఉంది, ఫ్యూయల్ మంచిగా నింపారు. కానీ ఏదో సరదాగా డ్రైవర్ ఫ్రీగా వచ్చాడు కదా అనేసి ఏదో పరీక్ష తక్కువ మార్కులైనా పాస్ చేయించారు గవర్నమెంట్, పర్లేదు డ్రైవర్ని పెట్టుకున్నారు. మీరు పెట్టుకుంటారా? వాడు వచ్చాడు, నాకు డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉందండి, నాకు 100 మార్కులు, ఇదిగో సర్టిఫికేట్, గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది, కానీ నాకు అటు తిప్పాలి ఇటు తిప్పాలి తెలియదు, నాకు అది నేర్చుకోలేదు, నాకు పాస్ అయిపోయాను అన్నాడు. మీరు ఆ కారులో కంఫర్ట్గా ఎదగలుగుతారా? వెళ్ళరు కదా. మీ డ్రైవర్ మీ మనసు అంతే. మీ మనసుని తప్పుడు దారి పట్టించే విద్య నేర్చుకుని మీరు మీ జీవితాన్ని డ్రైవ్ చేసుకుంటే మీ శరీరం ఎక్కడ బాగుంటుంది? కాబట్టి అక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటే మీ వెహికల్ చాలా బ్యూటిఫుల్గా, లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అక్కడ ఏం చేస్తారు? ఎఫిషియెంట్ డ్రైవర్ని పెట్టుకుంటారు చక్కగా. మరి కారు కండిషన్ ఉందో చూసుకుంటారు లేదా? డ్రైవర్ మంచివాడేనండి, కానీ వచ్చి అన్నాడు, సత్యం గారు వెనకాల 2 టైర్లో గాలి లేదండి అన్నాడు. మీరు వెంటనే టైర్లు మార్చుకుని గాలి కొట్టించుకుని వెళ్తారా? అలా వెళ్ళిపోతారా? వెళ్ళదు కదా. ఎందుకంటే మీ ప్రాణం చాలా విలువైంది. కాబట్టి ఆ వెహికల్ శుభ్రం చేసి 1 గంట లేట్ అయినా, వేరే ప్రోగ్రామ్ పాడైనా సరే మళ్ళీ కావాలి చూసుకోవచ్చు అనుకుంటే ఈ వెహికల్ కరెక్ట్ చేసుకుని మీరు వెళ్తారు. మరి జీవితాంతం మనకి ఎన్నేళ్ళు బతుకుతో అన్నేళ్ళు ఉండవలసిన వెహికల్ ఇది. ఒక కారు కొనుక్కుంటే దానికి గ్యారంటీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది అంతే. మళ్ళీ కొత్త కారు కొనుక్కుంటారు, కానీ 100 సంవత్సరాల గ్యారంటీ ఉన్న వెహికల్ ఇది. మరి దీన్ని ఎంత అపురూపం చూసుకుంటున్నారు? అలా ఎప్పుడైనా అపురూపం చూస్తున్నారా? చూసుకుంటే మీకు అన్నీ మీ వెనకాల వస్తాయి అంతే. మరి దేనికి మీరు పరిగెట్టగలరు? అన్నీ మీ వెనకాల వస్తాయి. అది నేనైనా, మీరైనా, మీ ఎంప్లాయ్ అయినా, ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని లేదు. చదువు ఉండొచ్చు, చదువు కాకపోవచ్చు, ఏదైనా సాధ్యం దీని మీద పట్టుదల.